నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఇంజన్ లేని భారతదేశపు ఏకైక రైలు రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా దీని ముందు పనికిరావు. భారతదేశపు మొదటి ఇంజన్ లేని రైలు మీరు ఎప్పుడైనా చూసారా? మీరు రైల్లో ప్రయాణించి ఉంటే ఖచ్చితంగా రైలు ముందు ఇంజన్ ను చూసే ఉంటారు. ఇంజన్ లో కూర్చొని ఉన్న లోకోమోటివ్ పైలట్ ను కూడా మీరు చూసి ఉంటారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి ఇంజన్ లేని రైలు ఉందని మీకు తెలుసా? ఈ రైలుకు ఇంజన్ లేకపోయినా వేగం పరంగా ఈ రైలు రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి రైళ్లతో పోటీ పడుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి ఇంజన్ లేని రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా రైలు 18. ఇంజన్ లేని హై స్పీడ్ రైల్ ట్రయల్ రన్ లో గంటకు 183 కిలోమీటర్ల వేగం ఉండగా ట్రాక్లెస్ సామర్థ్యం కారణంగా ఈ రైలు గంటకు 160 కిలోమీటర్లు వెళ్తుంది. ఇంజన్ లేకపోతే అది వేగవంతమైన రైల్ ఎలా అయిందని అనుకుంటున్నారా? ఈ రైలు పూర్తిగా ఆటోమేటిక్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF తయారు చేసిన ఈ రైలు దేశంలోనే మొట్టమొదటి ఇంజన్ రహిత రైలు ట్రైన్ 18. రాజధాని శతాబ్ది రైళ్లకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ వారసుడిగా చెప్పబడుతుంది. వేగం, సౌకర్యాల పరంగా ఈ రైలు ప్రస్తుతం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటికీ భారతీయ రైళ్లకు ప్రత్యేక ఇంజన్ కోచ్ ని కలిగి ఉంటారు. అది బోగీలకు అనుసంధానించబడి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా రైల్ 18 లో బుల్లెట్ లేదా మెట్రో రైల్ వంటి ఇంటిగ్రేటెడ్ ఇంజన్ ఉంది. ఇది కోచ్ లేదా బోగీలకు అనుసంధానించబడి ఉంటుంది. ప్రత్యేక ఇంజన్ లేకపోవడంతో రైల్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ లేని ఎలక్ట్రికల్ రైల్ ను నడపడానికి మొత్తం వ్యవస్థను రైల్ బోగీల్లోనే అమర్చారు. అయితే రైలులో అవసరాన్ని బట్టి 2 లోకోమోటివ్ పైలట్లు ఉన్నారు. ఈ రైలు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా. ఈ రైలు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద నిర్మించబడింది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. కానీ ప్రస్తుతం భద్రతా సమస్యల కారణంగా రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అధిక వేగం కారణంగా ఈ రైలు ప్రయాణం సమయం దాదాపు 15% తగ్గుతుంది.